సేమ్ ఇదే. ఈయన ఈయన అంటున్నాడు జిరాక్స్లు తుడుచుకోవడానికి పనికి వస్తాయని అసభ్యంగా మాట్లాడుతున్నాడు కదా, అగో ఇదే. మరి ఈ జనవరిలో ఎప్పుడో చేసుకున్నాడు వైజాగ్లో, దాని మీద వార్తలు కూడా వచ్చాయి. ఈయన కూడా వైజాగ్ మన నచ్చినట్టుంది, అక్కడే బాగుంటుంది అని ఆస్తి అక్కడ కొన్నాడు, అంటే రాజధానికి అదే బాగుంటుంది అని అనుకున్నాడు కూడా వచ్చాయి. నెక్స్ట్ చూపించు ఆయన పేరు, అవి ఇది చేయించిన వాళ్ళు పని మూజీ మూజీ మూజీ. సో ఆయన ఏదో సమ్ ఫామ్ రిప్రజెంటెడ్ బై నందమూరి బాలకృష్ణ. ఇది జనవరిలో జరిగింది, ట్రాన్సాక్షన్ జరిగింది. కోట్ల రూపాయలు పెట్టి ఆస్తి కొన్నాడు. చంద్రబాబు లెక్క ప్రకారం అది ఆయనది కాదు. ఇప్పుడు ఆ కాగితాలు తుడుచుకోవడానికి పనికొస్తాయి. తర్వాత ఇంకొకటి, ఇది ఎప్పుడు జరిగింది డేటు? ఈ సంవత్సరమే కదా, 24 ఫిబ్రవరి. ఫస్ట్ పేజ్ చూపించమ్మా, ఫస్ట్ పేజ్ చూపించు. కొన్నవారు ఎవరు? రాయించుకున్నవారు కిందికి రా. కొణిదెల పవన్ కళ్యాణ్, కిందికి రా, కింద ఇంకొంచెం ఎన్లార్జ్ చేయండి, ఎన్లార్జ్. ఇది పవన్ కళ్యాణ్, ఈయన ఫిబ్రవరిలో కొన్నాడు. ఇప్పటికి 4 నెలలు 5 నెలలు అవుతుంది కదా. ఏమైంది ఆస్తికి? మరి ఎవరన్నా పోయి జెండా పాతవచ్చు, మీరే పోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎవరైనా సరిపోయి ఆ ఆస్తిలో జెండా పాతవచ్చు, ఎందుకంటే వాటికి విలువ లేదుగా. మరి అది కరెక్ట్ అయినా ఒప్పుకుంటారా? నిజంగా ఈ విలువ లేదంటే మరి ఆస్తులు కొంటున్నారు, ఇంకా తీస్తే దొరుకుతాయి. మొత్తం నాకు తెలిసి ఇప్పటికి లాస్ట్ మంత్ ఎప్పుడో చాలా ట్రాన్సాక్షన్స్ దండిగా జరిగాయి అన్నారు. ఐ థింక్ ఎన్ని జరిగాయి? 62,93,982 ఇప్పటికి ఇష్యూ చేశారు. ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సరే, వాళ్ళందరూ ఎందుకు? వీళ్ళ ల్యాండే. మరి వీళ్ళ లెక్క ప్రకారం అది వాళ్ళది కాదు. మరి ఎవరైనా పోయి జెండా పాతితే కాదంటే వదిలేస్తారా?